మరచిపోయిన విప్లవ జ్యోతి రాష్ బిహారీ బోస్ వర్ధంతి సందర్భంగా ఆ మహాయోధుని గురించి తెలుసుకుందాం. రాష్ బిహారీ బోస్ 25 మే 1886న పశ్చిమ బెంగాల్ నదియా జిల్లా సుబుల్దహా గ్రామంలో జన్మించారు. భారత స్వతంత్ర పోరాటంలో ప్రముఖ విప్లవకారుడు మరియు బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో కీలక నాయకుడు. 1912లో వైస్రాయ్పై జరిగిన దాడికి ప్రధాన వ్యూహకర్తగా ఆయన ప్రసిద్ధి చెందారు. అలాగే ఇండియన్ నేషనల్ ఆర్మీ INAకి పూర్వగామిగా నిలిచిన ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ స్థాపకుడిగా కూడా ఆయన గుర్తింపు పొందారు. 1945 జనవరి 21న దేహాన్ని విడిచిన వీరి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారత స్వతంత్ర సంగ్రామంలో అగ్నిపథ యోధుడు రాష్ బిహారీ బోస్. బ్రిటిష్ పాలనకు వెన్నులో వణుకు పుట్టించిన విప్లవ నాయకుడు, దేశభక్తితో బ్రతికిన ధైర్యశీలి, బ్రిటిష్ గూఢచర్యానికి చిక్కకుండా జపాన్ చేరిన విప్లవకారుడు, జపాన్లో భారత స్వతంత్ర ఉద్యమానికి బలమైన పునాది వేసిన నాయకుడు, ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్కు మార్గదర్శి, నేతాజీ సుభాష్ చంద్రబోస్కు మార్గదర్శకుడు, ఆయుధాల కంటే ఆలోచనతో యుద్ధం చేసిన విప్లవాత్ముడు, స్వాతంత్రం కోసం జీవితాన్ని అర్పించిన మహానుభావుడు. ఆయన త్యాగం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. మన చరిత్రకారులు మరిచిన మన దేశం కోసం త్యాగాలు చేసిన రాష్ బిహారీ బోస్ గారి గురించి నేటి విద్యార్థి లోకానికి, యువతకు, ప్రతి భారతీయునికి తెలియజేయడం కోసం ఈ వీడియో విస్తృతంగా షేర్ చేసి ఆ మహోన్నతుడికి శ్రద్ధాంజలి ఘటిద్దాం.